హలో గైస్, వెరీ గుడ్ మార్నింగ్. మార్కెట్ ఆల్మోస్ట్ ప్రీ అనాలిసిస్ ఇక్కడ ఓపెన్ అవుతుంది, గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది మార్కెట్. సో ఇక్కడ మనకి డిమాండ్ జోన్ ఉంది బ్యాంక్ నిఫ్టీలో. సో అక్కడ నుంచి ఏమైనా సపోర్ట్ తీసుకొని బౌన్స్ అవుతుందో లేదంటే ట్రెండ్ కంటిన్యూ అవుతుందో తెలియదు. ఈరోజు సిపిఆర్ అయితే కొంచెం నేరోగానే ఉంది, కాకపోతే సపోర్ట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ డిమాండ్ జోన్ ఉంది అండ్ దెన్ ఇక్కడైతే వర్జిన్ సిపిఆర్ ఉంది. సో ఈ లెవెల్స్ అనేవి కొంచెం సపోర్ట్స్ కింద యాక్ట్ చేస్తాయి. కమింగ్ టు నిఫ్టీ, నిఫ్టీ కూడా ఇక్కడ లెవెల్ ఉంది. S2P బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి వర్జిన్ సిపిఆర్ నిఫ్టీకి. అండ్ ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా. సెన్సెక్స్ నిఫ్టీని చూసే ట్రేడ్ తీసుకుంటాను. సో సెన్సెక్స్ అయితే బాగా గ్యాప్ డౌన్ అనుకుంటా కదా. ఓకే, సెన్సెక్స్ ప్రీ మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది? ఓకే, ఎగ్జాక్ట్గా తెలియట్లేదు. ఫైన్, మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత చూద్దాము, ఎందుకంటే అది ట్రేడింగ్ వ్యూ కాదు. లేకపోతే ఒకసారి చూద్దాం ఇందులో. సెన్సెక్స్ తెలియట్లేదు అప్పుడే, తర్వాత చూద్దాం సెన్సెక్స్ గురించి. ఎనీహౌ సెన్సెక్స్ సెపరేట్గా ఏమి ట్రేడ్ ఏమి తీసుకోం, నిఫ్టీని చూసే ట్రేడ్ తీసుకుంటాము. బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ మార్కెట్ పైకి వెళ్తే ఈ లెవెల్ కూడా ఇంపార్టెంట్ మనకి. S1P నుంచి మళ్ళీ యూ షేప్ ఏమన్నా జరగచ్చు, లేదు ఇది S1P బ్రేక్అవుట్ చేసింది అనుకోండి మార్కెట్ పైకి వెళ్ళొచ్చు. ఓకే, సో సిపిఆర్ అనేది చూసారా, ఆల్ 3 లైన్స్ కూడా కంబైన్డ్గా ఉన్నాయి. వెన్ ఎవర్ 3 లైన్స్ కంబైన్డ్గా ఉన్నాయో మోస్ట్ ఆఫ్ ద టైం అది ట్రెండింగ్ డే అన్నట్టు. ఓకే, కానీ డౌన్ ట్రెండింగ్ అవుతుందా లేదంటే అప్ ట్రెండింగ్ అవుతుందా ఇంకా తెలియదు. నిఫ్టీ అయితే ఒకవేళ పైకి వెళ్ళినా నిఫ్టీకి లెవెల్ చాలా ఇంపార్టెంట్. వర్జిన్ సిపిఆర్ ఉంది అండ్ దెన్ గ్యాప్ బోర్డర్ రిజెక్షన్ ఉంటుంది. ఓకే, మార్కెట్ అంత పైకి ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇక్కడ నుంచి అయినా రివర్సల్ వీ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ అయినా ఫామ్ అవ్వచ్చు, లేదంటే ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే మార్కెట్ పైకి వెళ్ళొచ్చేమో. ఓకే, సో ఇట్ ఈస్ టూ ఎర్లీ. చూద్దాము ఫస్ట్ క్యాండిల్ అయినా బుల్లిష్ క్యాండిల్ అయితే ఫస్ట్ క్యాండిల్ దగ్గర లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు, కాకపోతే రిస్క్ రివార్డ్ చూసుకోవాలి. ఫస్ట్ క్యాండిల్ ఎంట్రీ ఎక్కడ ఉంది, స్టాప్ లాస్ ఎక్కడ, అది చూసుకోవాలి మనము. సో 9:13 అయింది, ఇంకా మార్కెట్ ఓపెన్ అవ్వడానికి 2 minutes ఉంది. ఫస్ట్ క్యాండిల్ ప్రైస్ యాక్షన్ చూద్దాము. సో ఎప్పుడైనా మార్కెట్ గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ అయితే ఫస్ట్ క్యాండిల్స్ బిగ్ బార్స్ చూస్తుంటాం, ఎందుకంటే మార్కెట్ ఇక్కడ ఎవరైతే లాంగ్ ఎంట్రీస్ హోల్డ్ చేస్తున్నారో వాళ్ళందరూ ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడం కానీ, లేదంటే మార్కెట్ ఇంత పెద్ద గ్యాప్ డౌన్ అయింది కదా అని చెప్పి ఇక్కడ కొనడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో అందుకు ఫస్ట్ క్యాండిల్ చిన్న బులిష్ క్యాండిల్ అయితే లాంగ్ ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాం, ఇప్పుడైతే అవ్వట్లేదు. సో ఇక్కడ నిఫ్టీ ఇప్పుడు వర్జిన్ సిపిఆర్ దగ్గరికి వస్తుంది. సెకండ్ బార్ కన్ఫర్మేషన్ ఇస్తే మేబీ షార్ట్ ఎంట్రీ, లేదు అక్కడ నుంచి ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయింది అనుకోండి అప్పుడు మళ్ళీ లాంగ్ ఎంట్రీ తీసుకుందాం. ఓకే, సో సెన్సెక్స్ ఈ డిమాండ్ జోన్ దగ్గర నుంచి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. సెన్సెక్స్ కూడా వర్జిన్ సిపిఆర్ ఉంది, ఈ లెవెల్ దగ్గర నుంచి అయినా రిజెక్షన్ క్యాండిల్ ఫామ్ అయితే అప్పుడు చూద్దాం. సో నిఫ్టీ రెడ్ బార్ ఫామ్ అవుతుంది, వేరేస్ బ్యాంక్ నిఫ్టీ అయితే గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. అలాంటప్పుడు ఎటు సైడ్ మూవ్ అవుతుందో తెలియదు మార్కెట్, వెయిట్ చేయాలి. ఎటువంటి ఎంట్రీస్ అయితే తీసుకోకూడదు. యాక్చువల్గా అయితే ఎంట్రీ ఇక్కడ తీసుకొని స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకోవచ్చు, కాకపోతే ఇక్కడ పెట్టుకోవడం అనేది సెన్స్ ఉండదు. లైక్ బాడీ పైన స్టాప్ లాస్ అనేది కరెక్ట్ కాదు. లేదు ఎంట్రీ క్యాండిల్ పైన పెట్టుకుంటే అంటే 80 points, ఇక్కడేమో రిస్క్ రివార్డ్ కరెక్ట్గా లేదు. ఓకే, సో రానివ్వండి మార్కెట్ కిందకు వస్తే. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ లెవెల్ దగ్గర చూద్దాము. వేరేస్ సెన్సెక్స్ నిఫ్టీ ఎలా మూవ్ అవుతుందో అలాగే మూవ్ అవుతుంది కదా. డిమాండ్ జోన్ బ్రేక్అవుట్ అయిపోయింది సెన్సెక్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి అయినా చిన్న గ్రీన్ బార్ లాంటిది ఏమైనా ఫామ్ అయితే మేబీ లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఓకే గైస్, ఇక్కడ నిఫ్టీ సెకండ్ క్యాండిల్ రెడ్ బార్ గ్రీన్ బార్ ఫామ్ అయితే లాంగ్ ఎంట్రీ వెళ్తాను చెప్పాను కదా. లాంగ్ ఎంట్రీ తీసుకున్నాం సెన్సెక్స్లో. ఇది డిమాండ్ జోన్ బ్రేక్అవుట్ అవుతుంది. సో ఈ ట్రేడ్ మనం ఏదైతే తీసుకున్నది హై ప్రాబిలిటీ, ఎందుకంటే నిఫ్టీ కూడా అప్పుడు బ్యాంక్ నిఫ్టీ కూడా అప్పుడు డిమాండ్ జోన్ దగ్గర ఉంది. సో చూడాలి, బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ డిమాండ్ జోన్ సపోర్ట్ ఇస్తే పర్వాలేదు. ప్రెసెంట్ అయితే కాస్ట్ ట్రేడ్ అవుతుంది. స్టాప్ లాస్ 270 పెట్టుకున్నాం, స్టాప్ లాస్ హిట్ అయిపోతే ఎగ్జిట్ అయిపోదాం. ఇందులో రిస్క్ 2500. సో చూడాలి, బ్యాంక్ నిఫ్టీ కూడా ఇప్పుడు మనకి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే హై ప్రాబిలిటీ. సో బ్యాంక్ నిఫ్టీ అయితే బ్రేక్అవుట్ అయిపోయింది, కాకపోతే బ్యాంక్ నిఫ్టీ ఇంకా సపోర్ట్ దగ్గరికి వచ్చింది. వర్జిన్ సిపిఆర్ సపోర్ట్ కూడా ఉంది ఇప్పుడు. సో చూడాలి, నిఫ్టీ అయితే ఇంకా మనకి 1% పెట్టుకున్నాం కదా స్టాప్ లాస్, అది ఇంకా హిట్ అవ్వలేదు. 160 అలా ట్రేడ్ అవుతుంది. యాక్చువల్గా అయితే డేలో బ్రేక్అవుట్ అయిపోయింది, కానీ బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు వర్జిన్ సిపిఆర్ ఉంది కాబట్టి ఇంకా హోల్డ్ చేద్దాము. అండ్ మన రిస్క్ కూడా
2500 వరకు ఇంకా రాలేదు కాబట్టి హోల్డ్ చేద్దాం. ఓకే, సో 500 ప్రాఫిట్కి అయితే వచ్చింది. 600 నిఫ్టీ ఇక్కడ మళ్ళీ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అవుతుంది, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ వర్జన్ సిపిఆర్ ఇక్కడ S3 ప్యూర్ సపోర్ట్ ఉంది, వర్జన్ సిపిఆర్ సపోర్ట్ కూడా ఉంది. సో హై ప్రాబిలిటీ చూద్దాం ఏమవుతుందో. 700 ప్రాఫిట్ అయితే ట్రేడ్ అవుతుంది. వర్జన్ సిపిఆర్ దగ్గర అయితే ఉంది, కాకపోతే గ్రీన్ క్యాండిల్ ఏది రాలేదు, రెడ్ క్యాండిలే ఫామ్ అవుతుంది. ఇక్కడ నిఫ్టీ కూడా స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఏం కాదు, ఇది జస్ట్ నార్మల్ క్యాండిలే. సో డేలో దగ్గర చూద్దాము, డేలో హిట్ అయితే మేబీ మనకి స్టాప్ లాస్ రావచ్చు, కానీ నెక్స్ట్ సపోర్ట్ మళ్ళీ వర్జన్ సిపిఆర్ ఉంది, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ప్రెసెంట్ అయితే ఆల్మోస్ట్ 1000 రూపీస్ వరకు వెళ్ళి మళ్ళీ 500 అలా ట్రేడ్ అవుతుంది. సో బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి ఏమైనా సపోర్ట్ ఇస్తే హై ప్రాబిలిటీ. ఓకే, సో నెక్స్ట్ అప్డేట్ మళ్ళీ 1000 రూపీస్కి అలా ప్రాఫిట్ అయితే వచ్చింది, 1200 రూపీస్ అలా ట్రేడ్ అవుతుంది. సో ఫస్ట్ టార్గెట్ ఇచ్చాం కదా 130 ఫస్ట్ టార్గెట్ అనేది అయిపోయింది. సో ఎవరైనా స్కాల్పర్స్ ఉంటే బుక్ చేసుకోవచ్చు, రెస్ట్ ఆఫ్ ద పీపుల్ కెన్ వెయిట్. సో నేనైతే హోల్డ్ చేస్తున్నాను ఇంకా. 1500 ప్రాఫిట్ అయితే వచ్చింది, 124 లో అయితే వెళ్ళింది. సో నెక్స్ట్ అప్డేట్ ప్రాఫిట్ అయితే 2000కి వచ్చింది, 110 లో వరకు వెళ్ళింది. సో ట్రైలింగ్ స్టాప్ లాస్ ఏమైనా అప్డేట్ చేసుకుంటాను, వన్స్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిపోతే రేంజ్ బ్రేక్అవుట్ అయినట్టు కదా. ఓకే గైస్, ట్రైలింగ్ స్టాప్ లాస్ అప్డేట్ చేస్తున్నాను. ప్రాఫిట్ 1:1కి అయితే వచ్చింది కాబట్టి. సో ఇప్పుడు నా స్టాప్ లాస్ వచ్చేసి 230 పెట్టుకున్నాను, మ్యాక్సిమం ఒక 1400 అంతా పోయేలాగా అంతే. ఓకే, 2500కి అయితే వచ్చింది, ఇది 1:1కి అయితే వచ్చింది. సో నిఫ్టీ మన ఎంట్రీ ఎక్కడ తీసుకున్నాము, ఇక్కడ సెకండ్ క్యాండిల్ దగ్గర తీసుకున్నాం. స్టాప్ లాస్ ఇక్కడ ఆల్మోస్ట్ 40 పాయింట్స్, టార్గెట్ అంతా 80 పాయింట్స్ ఉండాలి, కానీ ఇక్కడ వర్జన్ సిపిఆర్ ఉంది కదా 60 పాయింట్స్ వస్తుంది. సో అక్కడ తీసుకుందాం, లేదంటే ప్రీవియస్ సెషన్ హై దగ్గర తీసుకుందామా. సో వన్స్ డే హై దగ్గరకు వచ్చిన తర్వాత స్టాప్ లాస్ అప్డేట్ చేస్తాను కాస్ట్కి, ఆ తర్వాత వెయిట్ చేద్దాం. ఓకే, సో ప్రెసెంట్ అయితే రిస్క్ అయితే 1500 ఎంత ఉంది అంతే. అంటే స్టాప్ లాస్ ఆల్మోస్ట్ 230 పెట్టుకున్నాం, 180 దగ్గర ఎంట్రీ అయ్యాం కదా, 230 పెట్టుకున్నాను. సో వన్స్ డే హై దగ్గరికి వచ్చింది అనుకో నిఫ్టీ, అప్పుడు స్టాప్ లాస్ కాస్ట్ పెట్టుకుంటాను. బ్యాంక్ నిఫ్టీ అయితే వర్జన్ సిపిఆర్ దగ్గర గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, కానీ స్ట్రెంత్ అయితే ఇంకా యాడ్ అవ్వాలి, బయర్ స్ట్రెంత్. సో చూద్దాం ఏమవుతుందో. సో ట్రేడ్ మన సైడ్ మూవ్ అవుతుంది కాబట్టి పిరమిడింగ్ చేసాము. సో ఇంకొక 30 క్వాంటిటీస్ యాడ్ చేశాను. ప్రెసెంట్ అయితే ఇందాక 30 తీసుకున్నాం, ఇప్పుడు టోటల్ 60 ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ కూడా వర్జన్ సిపిఆర్ దగ్గర ఉంది కదా, సో హై ప్రాబిలిటీ అనిపిస్తుంది మార్కెట్ పైకి వెళ్ళడానికి, ఎందుకంటే ఇక్కడ పాస్ లెవెల్ కదా. సో చూద్దాం ఏమవుతుందో. ఇప్పుడు రిస్క్ వచ్చి 2500, రిస్క్ ఏమి ఎక్స్ట్రా ఎక్కువ ఏం లేదు, కాకపోతే స్టాప్ లాస్ కొంచెం టైట్ అయిపోతుంది, అది అంటే 190 పెట్టుకున్నాను. సో మీరంటే మెయిన్ స్టాప్ లాస్ వరకు హోల్డ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. నాది 190 హిట్ అయిపోతే 2500 లాస్ వస్తుంది, ఎగ్జిట్ అయిపోతాను. ఓకే, సో ఎంట్రీ ఎక్కడ తీసుకున్నాము 102 దగ్గర, మళ్ళీ 30 క్వాంటిటీస్ యాడ్ చేశాను. సో 102 కన్నా దూరంగా ట్రేడ్ అవుతుంది, అందుకే మనకి 1200 అలా ట్రేడ్ అవుతుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ అయితే వర్జన్ సిపిఆర్ కిందకు వస్తుంది, మరి చూడాలి ఈ లెవెల్ సపోర్ట్ ఇస్తుందా లేదంటే బ్రేక్అవుట్ ఇస్తుందో చూడాలి. సపోర్ట్ ఇస్తే పైకి వెళ్తుంది, లేదు బ్రేక్అవుట్ అంటే ఇంకా మన స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది. సో వర్జన్ సిపిఆర్ బ్రేక్అవుట్ అవ్వకూడదు మనకి. ఓకే, వర్జన్ సిపిఆర్ బ్రేక్అవుట్ అవ్వకపోతే బ్యాంక్ నిఫ్టీ కూడా సపోర్ట్ ఇస్తుంది, లేదంటే ఫెయిల్ అవుతుంది. అండ్ దెన్ నిఫ్టీ కూడా ఇప్పుడు స్టాప్ లాస్కి దగ్గరగా వస్తుంది. ప్రెసెంట్ అయితే ఆల్మోస్ట్ నేను పిరమిడింగ్ చేయడం వల్ల 500 నెగిటివ్గా అయితే వచ్చాను. సో చూద్దాం ఏమవుతుందో. స్టాప్ లాస్ 190, సో హిట్ అయితే ఎగ్జిట్ అయిపోతాను. సో కాస్ట్ మూవ్ అవుతుంది, 2 రీజన్స్. ఒకటి బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ డేలో బ్రేక్అవుట్ అవుతుంది, అండ్ నిఫ్టీ కూడా కిందకి రావడానికి చూస్తుంది. అండ్ మనం తీసుకుంది 79,500 కదా, సో సెన్సెక్స్ 79,500 ట్రేడ్ అవుతుంది ఇప్పుడు. సో సెన్సెక్స్ డిమాండ్ జోన్ దగ్గర ఉంది, ఇప్పుడు డిమాండ్ జోన్ బ్రేక్అవుట్ అయితే మన స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోద్ది. అఫ్ కోర్స్ నాదైతే కొంచెం ఫాస్ట్గా హిట్ అయిపోద్ది, పిరమిడింగ్ చేసాం కాబట్టి. ఇక్కడ నుంచి సపోర్ట్ ఇచ్చింది అనుకోండి, వెల్ అండ్ గుడ్. ప్రెసెంట్ అయితే 500 అలా ట్రేడ్ అవుతుంది.
సో స్లోగా బయర్స్ అనే వాళ్ళు వస్తున్నారు బ్యాంక్ నిఫ్టీలో, అండ్ దెన్ నిఫ్టీ కూడా అందుకే బౌన్స్ అవుతుంది. సెన్సెక్స్ కూడా అలాగే డిమాండ్ జోన్ దగ్గర ఉంది కాబట్టి సెన్సెక్స్ పర్వాలేదు. హై అయితే దాటి వరకు 2500 వరకు వెళ్ళింది. సో మళ్ళీ బ్యాక్ వచ్చింది కాస్ట్కి, మళ్ళీ 1200 ట్రేడ్ అవుతుంది. సో లెట్ ఇట్ మూవ్. 90 వరకు వెళ్ళింది అనుకుంటా కదా, లో అయితే 86 ఎంతో వెళ్ళింది అనుకుంటా. సో 80 మనకి సెకండ్ టార్గెట్ ఉంది 80. సో 80 దగ్గర హిట్ అయిపోతే మనకి 100 పాయింట్స్ వచ్చినట్టు, ఎందుకంటే యావరేజ్ 180 కదా తీసుకున్నట్టు మనం. సో చూద్దాం ఏమైతుందో. ప్రెసెంట్ అయితే వర్జన్ సిపిఆర్ దగ్గర ఉంది, మరి వర్జన్ సిపిఆర్ బ్రేక్అవుట్ అవ్వకూడదు. అండ్ మనం మార్నింగ్ మాట్లాడుకున్నాం కదా ఇక్కడ ఈరోజు ట్రెండింగ్ డే ఉండొచ్చని. సో ట్రెండింగ్ డే వల్ల ఏమన్నా డేలో బ్రేక్అవుట్ అయ్యి మార్కెట్ కిందకి వస్తే అప్పుడు స్టాప్ లాస్ హిట్ అవుతుంది మరి. సో ప్రెసెంట్ అయితే 1500 అలా ట్రేడ్ అవుతుంది. సో అయిపోయిన తర్వాత అప్డేట్ చేస్తాం మీకు, ఓకే. సో ప్రొటెక్ట్ అయితే చేస్తుంది మరి వర్జన్ సిపిఆర్. ఇక్కడ గ్రీన్ క్యాండిలే ఉంది, గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. నిఫ్టీ కూడా గ్రీన్ క్యాండిల్ అందుకే ఫామ్ అయింది. ప్రెసెంట్ మళ్ళీ 2000కి వచ్చింది. సో సెకండ్ టార్గెట్ 80 ఇచ్చాం కదా, 88 అలా ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు 80కి వస్తే క్లోజ్ చేసుకోండి సెకండ్ టార్గెట్. ఎవరన్నా 1:2 1:2 అయితే రాలేదు, కాకపోతే 100 పాయింట్స్ అయితే ప్రాఫిట్ వచ్చినది కదా 80కి వస్తే. ఇంకొక 10 పాయింట్స్ ఉన్నాయి. ఓకే 80 కూడా క్రాస్ అయిపోయింది కదా. సెకండ్ టార్గెట్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, లేదంటే వెయిట్ చేస్తుంటే స్టాప్ లాస్ కాస్ట్ పెట్టుకోవచ్చు. లో అయితే 78 వరకు వెళ్ళింది. సో కాస్ట్ పెట్టుకుంటే మీకు లాస్ అయితే ఏం రాదు. అంటే నేను పిరామిడింగ్ చేశాను కాబట్టి నాది స్టాప్ లాస్ కాస్ట్ పెట్టుకున్నా నాకు 2500 అనేది లాస్ వస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీ ఏమవుతుంది, ఇక్కడ నుంచి సపోర్ట్ అయితే తీసుకుంది. మళ్ళీ వర్జన్ సిపిఆర్ మళ్ళీ ఇక్కడ సపోర్ట్ ఇస్తుంది టాప్ది. సో బ్రేక్అవుట్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ 20 EMA టచ్ అయితే మార్కెట్ ఏమవుతుందో తెలియదు. మళ్ళీ ట్రెండ్ కంటిన్యూ అయితే బ్రేక్ డౌన్ అయ్యి మార్కెట్ కిందకి అయితే రావచ్చు. సో స్టాప్ లాస్ అప్డేట్ చేసుకోవడం బెస్ట్. మీరైతే కాస్ట్ అప్డేట్ చేసుకుంటారో లేదంటే హోల్డ్ చేస్తారా అనేది మీ రిస్క్ అప్డేట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సెన్సెక్స్ అయితే ప్రెసెంట్ డిమాండ్ జోన్ దగ్గర ఉంది. సో మనం ఇక్కడ తీసుకుంది కూడా ఎంట్రీ 4th క్యాండిల్ దగ్గర కదా. ఓకే కొంచెం అంబుష్ ఎంట్రీ తీసుకున్నాము సెన్సెక్స్, కానీ అక్కడ డిమాండ్ జోన్ సపోర్ట్ ఉంది. ఇక్కడ సారీ డిమాండ్ జోన్ కాదు, ఇది వర్జన్ సిపిఆర్. సో సెన్సెక్స్ కూడా వర్జన్ సిపిఆర్ సపోర్ట్ ఉంది, అండ్ దెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా వర్జన్ సిపిఆర్ సపోర్ట్ ఉంది. సో పైకి వెళ్తే మన సైడ్ వర్కౌట్ అవుతుంది. ప్రెసెంట్ హై అయితే 3000 వరకు వెళ్ళింది. 3000 క్రాస్ అయ్యింది, 78 వరకు వెళ్ళింది లో అయితే ఈ ట్రేడ్. ఓకే గైస్ నెక్స్ట్ అప్డేట్ ప్రాఫిట్ అయితే 4000 వరకు వచ్చింది ఈ ట్రేడ్. సో 1:2కి దగ్గరగా ఉంది, ఇంకా 1000 రూపీస్ రావాలి 1:2 రావాలంటే. సో ప్రాఫిట్ ఆల్మోస్ట్ 1:2కి వచ్చింది, 4000కి వచ్చింది కాబట్టి ఇంకా 1000 రూపీస్ కోసమే వెయిట్ చేయాలి. సో 1000 రూపీస్ కోసం మళ్ళీ 2500 రిస్క్ చేయడం, అండ్ దాని 4000 ప్రాఫిట్ కూడా పోతుంది కదా. 4000 + 2000 అంటే 6500 రిస్క్ చేసినట్టు డ్రా డౌన్. సో పని చేస్తాను, ఎందుకంటే ఇక్కడ 60 క్వాంటిటీస్ ఉన్నాయి కదా. ఎంట్రీ ఇక్కడ 102 దగ్గర తీసుకున్నాను కదా, 105 పెట్టుకున్నాను 30 క్వాంటిటీస్. అంటే కాస్ట్ ఎగ్జిట్ అయిపోతాను. రిమైనింగ్ 30 క్వాంటిటీస్ ఏమో ఫస్ట్ తీసుకున్నాం కదా కాస్ట్ అక్కడ ఎగ్జిట్ అయిపోతాం. మహా అయితే ఒక 5-10 పాయింట్స్ లాస్ వస్తుంది, అంటే ఈ ట్రేడ్ క్లోజ్ అయితే, ఐ మీన్ స్టాప్ లాస్ హిట్ అయితే అంతే. లేదంటే 5000కి వచ్చిన తర్వాత క్లోజ్ చేద్దాం. 1:2 వచ్చేస్తుంది కాబట్టి క్లోజ్ చేద్దాము. సో ఇంకో 500 రావాలి. సో అందుకే స్టాప్ లాస్ అనేది అప్డేట్ చేసుకున్నాం ఇప్పుడు, కాబట్టి వరి అవ్వాల్సిన పని ఏమి ఉండదు. సో 5000 ప్రాఫిట్కి దగ్గరగా ఉంది. సో ఆల్మోస్ట్ హిట్ అయిపోయింది 5000 కూడా. సో వెయిట్ చేస్తాను కొంచెం సేపు. ఓకే గైస్ ఎగ్జిట్ అయిపోయాను 60 దగ్గర. సో ఆల్మోస్ట్ 4900 ప్రాఫిట్ దగ్గర ఎగ్జిట్ అయిపోయింది. సో 1:2 అయిపోయింది, అందుకే ఎగ్జిట్ అయిపోయాను. అండ్ దెన్ నిఫ్టీ కూడా ఇప్పుడు మళ్ళీ ఇక్కడ 20 EMA సపోర్ట్ తీసుకుంటుంది, అండ్ బాడీలో కూడా ఉంది కదా. సో ఏదైనా జరగచ్చు, అందుకే ఎగ్జిట్ అయిపోయాము. అండ్ 1:2కి ఆల్మోస్ట్ దగ్గరగా ఉన్నాం. ఓకే ఈ ట్రేడ్లో రిస్క్ 2500 కాబట్టి, సో 1:2కి దగ్గరగా ఉన్నాం కాబట్టి ఎగ్జిట్ అయిపోయాం. సో ఎవరైనా హోల్డ్ చేసుకోవాలనుకుంటే స్టాప్ లాస్ కాస్ట్ పెట్టుకొని రిమైనింగ్ 60 పాయింట్స్ కూడా తీసుకోవచ్చు. నేనంటే పిరమిడింగ్ చేసిన వల్ల పిరమిడింగ్ చేయడం వల్ల 0 వరకు హోల్డ్ చేయాల్సిన పని లేకుండా పోయింది. సో నా సైడ్ మూవ్ అయింది కాబట్టి.
సో లేదు, ఒక్కొక్కసారి 60 పాయింట్స్ కూడా మెల్ట్ అయిపోద్ది. అలాంటప్పుడు కొంచెం ఎక్కువ ప్రాఫిట్స్ రావచ్చు. కానీ ట్రెండ్ అనేది కొంచెం బేరిష్గా ఉంది కదా, బేరిష్గా ఉన్నప్పుడు బుల్లిష్ ట్రెండ్ హోల్డ్ చేయడం కూడా ఒక్కొక్కసారి కరెక్ట్ కాదు. ఓకే, సో డన్ ఫర్ ది డే. ప్రాఫిట్ ఆఫ్ ది డే ఇస్ 4796. సో స్క్రీన్ షాట్స్ కూడా పెట్టండి ఎవరైతే ట్రేడ్స్ తీసుకున్నారో. ఓకే గైస్, ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. టైం 10:17 అయింది అంతే, 1 అవర్లో ట్రేడ్ అయిపోయింది మంది. ఏం కాదు, చాలా జస్ట్ సింపుల్. మనకి అందరికీ తెలుసు కదా, స్ట్రాటజీ నెంబర్ 22 ఉంటుంది, దాని ప్రకారం అయితే ఎంట్రీ తీసుకున్నాము. అండ్ సేమ్ టైం సెన్సెక్స్ కూడా డిమాండ్ జోన్కి దగ్గరగా ఉండడం వల్ల మనకి ప్రొటెక్ట్ చేసింది. సారీ, డిమాండ్ జోన్ అంటున్నాను, వర్జిన్ సిపిఆర్. ఓకే, ఈ లెవెల్ వర్జిన్ సిపిఆర్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు 3rd జూలైనా క్యాండిల్స్ ఏమి కూడా వర్జిన్ సిపిఆర్ని టచ్ చేయలేదు. సో నెక్స్ట్ టైం సపోర్ట్స్ అనేవి సపోర్ట్గా ఉంటుంది. సో ఇక్కడ సపోర్ట్ దగ్గర నుంచి ఎవరైనా లాంగ్ ఎంట్రీ తీసుకున్నా టార్గెట్ 20 EMA దగ్గర కానీ డే హై కానీ పెట్టుకోవచ్చు. సో మనకి 1:2 వచ్చింది కాబట్టి ఆల్రెడీ ఎగ్జిట్ అయిపోయాం అంతే. ఓకే ఓకే, ఏమన్నా డౌట్ ఉంటే అడగచ్చు. సెన్సెక్స్ చూసేం కాదండి, నిఫ్టీని చూసే తీసుకున్నాం. కాకపోతే సెన్సెక్స్ కూడా సేమ్ టైం డిమాండ్ జోన్, మళ్ళీ డిమాండ్ జోన్ వస్తుంది. వర్జిన్ సిపిఆర్ దగ్గర ఉంది కాబట్టి ఎంట్రీ అనేది కన్ఫర్మేషన్ బట్టి తీసుకున్నాం. అండ్ దెన్ ఫార్ ఓటీఎం తీసుకున్నాను అందుకే, ఎందుకంటే ఇక్కడ 79,600 తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ డిమాండ్ జోన్ కింద ఉంది కదా 500, 600 అన్నది అప్పుడు మళ్ళీ ఐటీఎం అయిపోతుంది. సో అందుకు సో 79,500 ఇక్కడ రాబోతుకి ఏటీఎం అవుతుంది కాబట్టి 79,500 అనేది తీసుకున్నాము. ఇంకా సెన్సెక్స్ చూసుకోవచ్చు, నిఫ్టీ కూడా చూసుకోవచ్చు, రెండు కూడా చూసుకోవచ్చు, పర్వాలేదు, ప్రాబ్లం ఏమి ఉండదు. సో దట్స్ ఏ గుడ్ క్వశ్చన్. స్టాప్ లాస్ ట్రైలింగ్ ఎలా పెట్టుకోవాలని చెప్పి అడుగుతున్నారు ఆప్షన్ సెల్లింగ్లో. సో ఏం చేయాలంటే మీరు స్పాట్ చార్ట్ 2 వేస్ ఉంటాయి. స్పాట్ చార్ట్ ప్రకారం పెట్టుకోవచ్చు, లేదంటే సపోజ్ ఇందా మనం టార్గెట్ డే హై అనుకున్నాం కదా, సో డే హై దగ్గరికి వచ్చిన తర్వాత స్టాప్ లాస్ కాస్ట్ పెట్టుకోవచ్చు, లేదంటే ప్రాఫిట్ ప్రకారం కూడా పెట్టుకోవచ్చు. అంటే 1:1.5 వచ్చినప్పుడు స్టాప్ లాస్ కాస్ట్ పెట్టుకొని ఆ రిమైనింగ్ దానికోసం వెయిట్ చేయొచ్చు, లేదంటే 1:1.5 వచ్చినప్పుడు 1:1 దగ్గర, లేదంటే 1:0.5 దగ్గర తీసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఇది ఇప్పుడు 40 ట్రేడ్ అవుతుంది కదా, మనం ఎక్కడ ఎగ్జిట్ అయ్యాము, 60 దగ్గర ఎగ్జిట్ అయ్యాము. సో 60 ట్రేడ్ అవుతున్నప్పుడు ఏం చేయాలంటే మెయిన్ స్టాప్ లాస్ 180 కదా, సో 60 ట్రేడ్ అవుతున్నా 60 + 60 అంటే డబుల్ చేసుకోవాలి, అంటే 120 దగ్గర పెట్టుకోవాలి ట్రైలింగ్ స్టాప్ లాస్. ఎప్పుడైతే 50కి వచ్చిందో 100 పెట్టుకోవాలి, 40కి వచ్చిందో 80కి పెట్టుకోవాలి, 30కి వెళ్తే 60కి పెట్టుకోవాలి, 20కి వెళ్తే 40 పెట్టుకోవాలి, 10కి వెళ్తే 20 పెట్టుకోవాలి, 5కి వెళ్తే 10 పెట్టుకోవాలి. సో అలా పెట్టుకుంటూ ప్రీమియం తగ్గించుకుంటూ రావచ్చు. నెక్స్ట్ ఏంటంటే మన స్పాట్ చార్ట్ ప్రకారం కూడా చూసుకోవచ్చు. ఏమన్నా బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ నిఫ్టీ ట్రేడ్ కదా ఈరోజు తీసుకున్నారు కదా, ఎంట్రీ ఎక్కడ అయ్యాము, ఈ లెవెల్ దగ్గర అయ్యాము. వన్స్ మన సైడ్ మూవ్ అవుతుంది అనుకోండి, వన్స్ రెడ్ క్యాండిల్ తర్వాత గ్రీన్ క్యాండిల్ వచ్చింది అనుకోండి, సో స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకున్నాం కదా, మళ్ళీ రెడ్ క్యాండిల్ వరకు వెయిట్ చేయాలి. రెడ్ క్యాండిల్ వరకు వెయిట్ చేసిన తర్వాత గ్రీన్ క్యాండిల్, ఈ రెడ్ క్యాండిల్ హై బ్రేక్అవుట్ అవుతుంది కదా, సో అప్పుడు దీన్ని స్వింగ్ అంటారు, అప్పుడు స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఈ లెవెల్లో స్పాట్ చార్ట్ ప్రకారం హిట్ అయితే ఎగ్జిట్ అయిపోవచ్చు. మళ్ళీ ఇప్పుడు చిన్న డోజీ బార్ వచ్చింది కదా, దీని హైనైనా బ్రేక్అవుట్ చేసింది అనుకోండి, అప్పుడు స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకోవచ్చు. సో అలా స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ఇంకా ఈజీగా అర్థమయ్యేలా చెప్పాలంటే, ఫర్ సపోజ్ నేను ఇక్కడ సిపిఆర్ రివర్సల్ స్ట్రాటజీ కదా, సో ఇక్కడ ఎంట్రీ అయ్యారనుకుందాం, స్టాప్ లాస్ కింద ఎక్కడ పెట్టుకున్నారు, రెడ్ క్యాండిల్ వరకు చూస్తారు. రెడ్ క్యాండిల్ వచ్చింది కదా, రెడ్ క్యాండిల్ హైన్ బ్రేక్అవుట్ చేసింది అనుకోండి, గ్రీన్ క్యాండిల్, సో ఇక్కడ బ్రేక్అవుట్ అయింది కదా, స్టాప్ లాస్ ఈ స్వింగ్ దగ్గర తీసుకొచ్చేస్తారు. మళ్ళీ రెడ్ క్యాండిల్ వరకు వెయిట్ చేస్తారు, బ్రేక్అవుట్ అయింది కదా, ఈ స్వింగ్ దగ్గర తీసుకొచ్చేస్తారు. సో ఇక్కడ ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. సో అలా చూసుకోవచ్చు, లేదంటే ఆప్షన్స్ ప్రకారం అయితేనే బెస్ట్ అనుకుంటున్నాను, ఎందుకంటే ఆప్షన్స్లో ఓటీఎం మెల్టింగ్ అనేది ఉంటుంది కాబట్టి. సో ట్రైలింగ్ స్టాప్ లాస్ హాఫ్ పెట్టుకోవాలి. అది అలాగని చెప్పి మీరు 1:2 1:1 వచ్చినప్పుడు గట్రా ఏం పెట్టుకోకండి, మినిమం 1:1.5 దాటిన తర్వాత. సో 1:1.5 దాటిన తర్వాత కాస్ట్ పెట్టేసుకుంటారు. మనం ఏంటి 1:1.5 ఎక్కడ వచ్చింది, ఒక 80 దగ్గర వచ్చింది అనుకోండి, ఒక 100 పాయింట్స్ దగ్గర 1:1.5 వచ్చింది అనుకోండి. సో అప్పుడు ఏం చేస్తారంటే 80 దగ్గరికి వచ్చినప్పుడు 180 పెట్టుకుంటారు. ఓకే, మళ్ళీ 70 దగ్గరకు వచ్చినప్పుడు 140 పెట్టుకుంటారు, 60 దగ్గరకు వచ్చినప్పుడు 120, 50 దగ్గరకు వచ్చినప్పుడు 100, 40 దగ్గరికి వచ్చినప్పుడు 80, అలా 10 డబుల్ ఆఫ్ ద ప్రీమియం అనేది అలా తగ్గించుకుంటూ రావాలన్నమాట. ఓకే, 5 పాయింట్స్ దగ్గర తీసుకోకండి, ఎందుకంటే కొంచెం గ్యాప్ ఇవ్వండి మార్కెట్కి. సో ఇప్పుడు 38 అలా ట్రేడ్ అవుతుంది కదా, సో 40కి డబుల్ ఎంత 80, సో 80 దగ్గర ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. సో అలా పెట్టుకోండి ట్రైలింగ్ స్టాప్ లాస్.
ఓకే గైస్, అయితే డౌట్స్ అయితే ఏం లేవు కదా. సో సెషన్ క్లోజ్ చేయమంటారా? హ్యాపీ వీకెండ్. అండ్ యా, హోల్డ్ చేసుకోవచ్చండి, పర్వాలేదు. ఓకే, ట్రైలింగ్ స్టాప్ లాస్ మీ మార్కెట్, నేను ఏంటంటే కౌంటర్ ట్రేడ్ తీసుకున్నాం కదా. మనం కౌంటర్ ట్రేడ్ ఏంటంటే మార్కెట్ 20 ఎలా అవుతుంది, స్లోపింగ్ అవుతుంది. అలాంటప్పుడు రివర్సల్ ట్రేడ్ తీసుకున్నప్పుడు పిరమిడింగ్ చేసి మనం యాడ్ అనేది చేసుకొని కొంచెం ఫాస్ట్గా ఎగ్జిట్ అయిపోయాం. అది ఒక సేఫ్ మెథడ్. లేదు వెయిట్ చేస్తాననుకుంటే మీరు వెయిట్ చేసుకోవచ్చు, అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే స్టాప్ లాస్ 180 దగ్గర పెట్టుకొని అలా పెట్టుకోవచ్చు. లేదంటే నేను ఇందాక స్టాప్ లాస్ మెథడ్ చెప్పాను కదా, అంటే ఇప్పుడు 40 దగ్గర ట్రేడ్ అవుతుంది కాబట్టి స్టాప్ లాస్, ట్రైలింగ్ స్టాప్ లాస్ 80 పెట్టుకోవచ్చు. సో నేనంటే మీకు 1:2 చూపించాలి కాబట్టి నేను చూపించట్లేదు, ఐ మీన్ చూపిస్తున్నాను కరెక్ట్గా. కానీ లేదనుకుంటే ఫర్ సపోజ్ నాది ఓకే వేరే అకౌంట్లో చూడండి ఒకసారి. సో ఏంజల్ బ్రోకింగ్ ఇది. సో సెన్సెక్స్ ట్రేడ్ చూడండి ఇక్కడ వన్స్ ఇంకా హోల్డ్ చేస్తున్నాను నేను 35 దగ్గర ట్రేడ్ అవుతుంది కదా. సో స్టాప్ లాస్ ఇప్పుడు ఇందాక చెప్పాను కదా మీకు, ఒక స్టాప్ లాస్ మెథడ్ టీచ్ చేశాను కదా, అది 80 దగ్గర హోల్డ్ చేస్తుంది. ఇదైతే 8,000 ప్రాఫిట్లో ట్రేడ్ అవుతుంది. కాకపోతే ఇదంతా చూపించడం వల్ల మీరు కన్ఫ్యూజ్ అవుతారని ఇవేమీ చెప్పట్లేదు మీకు. అది హోల్డ్ చేసుకోవచ్చు మీరు. ఓకే, సో అదేం ప్రాబ్లం లేదు. అందుకే ఈ అకౌంట్ ఓన్లీ సెన్సెక్స్ ఎలా 1:2 ఫాలో అవ్వాలో ఇది చూపిస్తున్నాను. సో హోల్డ్ చేసుకోవాలనుకుంటే హోల్డ్ చేసుకోవచ్చు. నేనైతే హోల్డ్ చేస్తున్నాను. ఇందులో క్లోజ్ అయిపోయింది కానీ, అంటే మీకు చెప్పడానికి 1:2 అయిపోయిన తర్వాత ఇంకా మనం హోల్డ్ చేసుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే అది ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది గ్యామ్లింగ్ మెథడ్లోకి వస్తుంది. ఓకే, బట్ స్టిల్ ప్రాఫిట్ని ఎందుకు మిస్ అవ్వాలి? సో విన్ అవుతున్నప్పుడు మ్యాక్సిమైజ్ చేసుకుంటేనే కదా ప్రాఫిట్ వస్తుంది. సో ఇది 8,000 ప్రాఫిట్ ఇంకా రన్ అవుతుందంటే ఏంటి రీజన్? ఇంకా హోల్డ్ చేస్తున్నాను. ఇందాక ఏదైతే పిరమిడింగ్ చేసామో అది హోల్డ్ చేస్తున్నాం సెన్సెక్స్ ట్రేడ్. సో అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో ఇది హోల్డ్ చేయాలా లేదా అనుకున్నది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. నేనైతే ట్రైలింగ్ స్టాప్ లాస్ ఒక 85 పెట్టుకున్నాను, అంటే ఒక 5,000 అయినా మినిమం వచ్చేలాగా ఆ అకౌంట్లో. ఓకే, సో ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా ఓకే, దాన్ని అయితే సెషన్ క్లోజ్ చేద్దాం. వాట్సాప్లో మెసేజ్ చేయండి అన్న డౌట్స్ ఉంటే. Bye guys and happy weekend.